నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జనవరి 31న కవలలు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గా వారి కవల పిల్లలకు ఇద్దరికి కూడా పేర్లు పెట్టారు. మరి ఆ పేర్లు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా పెట్టారో, అసలు ఏం పేర్లు పెట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇంతకు ముందు ఒక అమ్మాయి పుడితే క్లీంకారా అని చెప్పి లలితా సహస్రనామాల్లో పేరు సెలెక్ట్ చేసుకుని పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ జనవరి 31న వారికి కవలలు జన్మించడం, కవలలకు కూడా పేర్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పిల్లల పేర్లు ఏ విధంగా తీసుకున్నారు? ఇది కూడా ఆధ్యాత్మిక భావంతోనే పెట్టారా? పేర్లు ఏంటి, ఏం చెప్తారు మేడం? అంటే వీళ్ళు ఈసారి పేర్లు పెట్టడం అనేది సంప్రదాయబద్ధంగా పెట్టారని అర్థం. మీరన్నారు ఆధ్యాత్మికంగానే. ఆ అమ్మాయికి లలితా సహస్రనామం నుంచి పెట్టినట్టుగానే ఈసారి తాత శివశంకర్ వరప్రసాద్లోంచి శివ, తండ్రి రామ్ చరణ్ నుంచి రామ్ తీసుకుని శివరామ్ అని పెట్టారు. అంటే తాత తండ్రుల పేర్ల కలయికతో పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఉపాసనని, రామ్ చరణ్ని మనం అభినందించాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు ఎంత మోడర్న్గా అనిపించినా వాళ్ళు సంప్రదాయాలకి బాగా పెద్దపీట వేస్తారు. అంటే ప్రాచీనంగా అనుకునే పేర్లే వాళ్ళు పెట్టడం జరిగింది. చాలామంది ఇదేంటండి ఈ పేర్లు పెట్టారంటే, అది కాదు. అంటే వాళ్ళు గౌరవం ఇచ్చారు పెద్దలకి. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అత్తమామలకు కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ పెట్టట్లా. అంటే అవి కొంచెం మొరటుగా ఉన్నాయనో, లేదు ఏంటో కొత్తగా పెట్టాలి అని. ఆ కొత్తగా పెట్టాలనుకుని అర్థం పర్థం లేని పేర్లు పెట్టేవాళ్ళు ఉంటున్నారు. అర్థాలు చూసుకుని పెట్టడం కూడా ఎక్కువైంది. మనకి ఈ గూగుల్ వచ్చాక, సోషల్ మీడియా వచ్చాక పేర్లు అర్థాలు తెలుసుకోవటం ఈజీ అయిపోయింది. గతంలో అయితే మనం డిక్షనరీలు వెతుక్కుని లైబ్రరీల చుట్టూ తిరిగి అలా చేయాల్సి వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ఈ పేర్లు అనేవి మనం పాత తరంవి అనిపించినప్పటికీ వాళ్ళకి ఇష్టమే వాళ్ళు పెట్టుకున్నారు. రెండోది, ఉపాసన క్లియర్గా చెప్పారు, మేము జ్యోతిష్యం శాస్త్ర ప్రకారమే నేను పిల్లల్ని కన్నాను అంటే ముహూర్తం చూసుకుని రాత్రి 11:30కి జనవరి 31 కంటం జరిగింది. అంటే పునర్వసు నక్షత్రం అవన్నీ కూడా చూసుకున్నారు, తిథి వార నక్షత్రాలు అన్నట్టుగా. అదేవిధంగా ఇప్పుడు పేర్లు కూడా వాళ్ళు మరి జ్యోతిష్యుని అడిగి పెట్టుకున్నారు. పెద్దలు అందరితోటి సంప్రదించాక పెట్టామని చెప్పారు. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కూర్చుని ఆలోచించుకుని. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అర్థం పర్థం లేని పేర్లు పెడుతూ ఉన్నారు. నేను అర్థం పర్థం లేని ఎందుకన్నానంటే, మీరు కరీనా కపూర్ వాళ్ళ కొడుకు తైమూర్ అని పెట్టారు, మీకు గుర్తుందా? తైమూర్ అని పెట్టినప్పుడు పెద్ద గొడవ అయింది. దాని మీద సోషల్ మీడియాలో రకరకాల కమెంట్స్ వచ్చాయి. అంటే తైమూరు దండయాత్రలు మనకు తెలుసు, మన భారతదేశంలో జరిగిన దండయాత్రలో తైమూర్ దండయాత్రలు ఒకటి. దానివల్ల హిందువులు ఎంత ఉచ్చకోత కోయబడ్డారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని. అంటే కొన్ని పేర్లు అనేవి మనకి చరిత్రలో కొన్ని సంఘటనలు గుర్తుగా ఉండిపోతాయి. అది చెడుకి అన్నప్పుడు అలాంటివి మనం వాడం కదా, మీకు నచ్చచ్చు, అది వేరు. కాబట్టి ఇప్పుడు ఈ పేర్లు పెట్టడం అనేది, వాళ్ళు మామూలు పేర్లు పెట్టినా కూడా అది వాళ్ళకి ఇష్టమే పెట్టారు. అన్వీరాదేవి అంటే అపరిమితమైన ధైర్యం, తర్వాత సాహసం, నీతి, వీటికి ప్రతీకట. అది ఆడపిల్లకి కావాల్సిన ధైర్యమే. అంటే అలా కూడా చాలా బాగా పెట్టారు ఆ పేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు కావాల్సింది ధైర్యం అండి. ధైర్యాన్ని మించిన ఆస్తి లేదు. ఒక రాజు కథ ఇది. ఒక రాజుగారి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి అంటుందిట, నేను ఇవాళ నుంచి మీ రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాను అంటుందిట. వెళ్ళిపో అంటాడు. తర్వాత ఆదిలక్ష్మి వస్తుంది, విజయలక్ష్మి వస్తుంది. ఇట్లా అందరు 7 లక్ష్ములు వెళ్ళిపోతారు. లాస్ట్కి ధైర్యలక్ష్మి వస్తుందట. వచ్చి, రాజా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అంటుంది. అంటే రాజు అంటట, అదేంటమ్మా నువ్వు ఉన్నావని నేను ధైర్యంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను, నువ్వు లేకపోతే ఇంకా నాకు వాళ్ళందరూ ఉండే ఏం ప్రయోజనం అంటాడు. అప్పుడు ధైర్యలక్ష్మి ఉండిపోతుంది. అంటే ధైర్యలక్ష్మి ఉంటే మిగతా 7 లక్ష్ములు ఆటోమేటిక్గా మనకు వస్తాయి. అందుకే ధైర్య సాహసే అన్నారు. కాబట్టి మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసని, చిన్న సూక్ష్మమైన అంశాలు కూడా మనకు తెలియదు. కానీ ఉపాసన కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ పేరు పెట్టడం ఎంత బాగా పెట్టారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. క్లీంకారా అనేది కూడా దాన్ని బాగా అసలు అందరూ కూడా దాన్ని ముక్కలు చేసి అసలు ప్రొనౌన్సియేషన్ రాక, అది తెలియక రకరకాలుగా చేశారు. కానీ తర్వాత అలవాటు పడ్డారు. అలాగే ఈ పేర్లు కూడా పెద్ద కష్టంగా ఏం లేవు. ఇప్పుడు శివరాం, అన్వీరాదేవి బాగుంది. కాబట్టి పేర్లు అనేవి ఎలా పెట్టినా కూడా మనం పిలుచుకోవటానికి వీలుగా ఉండాలి.
మనం ఉచ్చరించడానికి వీలుగా ఉండాలి, ఉచ్చారణ దోషాలకి అవకాశం లేకుండా ఉండాలి. అలాంటి పేర్లు వాళ్ళు నిర్ణయించుకున్నారండి. వాళ్ళన్నీ ఓపెన్గా చెప్తున్నారు. తన ఉపాసన కూడా నేను అదే రూమ్ కావాలని పట్టుబట్టాను అంటే అమ్మాయికి సెంటిమెంట్. సో అది ఆవిడ ఇష్టం. సెంటిమెంట్స్ ఏంటండి మీకంటే, ప్రతి వాడికి సెంటిమెంట్స్ ఉంటాయి. నేను దేవుడిని నమ్మనన్నవాడు కూడా భయపడి చేస్తాడు ఏదైనా రోగం వస్తే. అది ఎందుకంటే మనకి అవకాశం రానంతసేపు లేదా అవసరం రానంతసేపు పైకి బీరాలు పలుకుతాం. కానీ వీళ్ళు ఓపెన్గా అన్నీ ఒప్పుకుంటున్నారు, అది మనం మెచ్చుకోవాలి. కాబట్టి ఇవాళ వీళ్ళు పేర్లు పెట్టడం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే రేపొద్దున్న ఎవరు శివరాం అనే పేరు ఇప్పుడు శివశంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవి అయినట్టుగా ఈ అబ్బాయి జూనియర్ చిరంజీవిగా రేపొద్దున స్క్రీన్ నేమ్ మార్చుకుంటాడేమో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.